హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం రవ్వ మరియు సేమియాతో బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఎప్పుడైతే శనగపప్పుతో బొబ్బట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా కేసరితో బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందామండి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండికి బదులుగా మీరు మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ వేడి చేసుకుని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అవైలబుల్లో లేకపోతే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతటిని కూడా. బొబ్బట్ల పిండికి ఎప్పుడైనా సరే పిండిని చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించే విధంగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఎక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతటిని కూడా కలుపుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఈ లోపు మనం లోపల స్టఫింగ్ కోసం కేసరిని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 కప్పు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. సేమియాని యాడ్ చేసుకోవడం వల్ల బొబ్బట్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు వద్దు అనుకుంటే సేమియాని స్కిప్ చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతో మాత్రమే మీరు కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉప్మా రవ్వను అలాగే సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక 4 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకుందామండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వలో మనం యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు సేమియా రవ్వను తీసుకున్నాం కాబట్టి ఒక 4 కప్స్ వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతటిని కూడా బాగా కరిగించుకోవాలి. షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. కేసరి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. వాటర్ అంతా కూడా ఇంకిపోయి కేసరి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం బొబ్బట్లని శనగపప్పుతో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, కానీ అలా అయితే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మాత్రం కేసరితో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అలాగే తొందరగా అయిపోతుందండి. మీరు కూడా ఈ బొబ్బట్లను ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. చూసారు కదా, కేసరి అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ కేసరిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కావలసిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే అన్ని బాల్స్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ సైజులో. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, కొంచెం పిండిని తీసుకొని మీకు కావలసిన పిండి తీసుకొని ఈ విధంగా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. బయట చపాతీ పిండి కన్నా లోపల కేసరి స్టఫింగ్ని కొంచెం ఎక్కువ తీసుకొని బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకొని మనం ముందుగా రౌండ్గా చేసి పెట్టుకున్న ఈ కేసరిని ఇందులో పెట్టుకొని ఇక్కడ చూపించే విధంగా క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత కింద ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకున్నాం కదా, దీని మీద మనం బొబ్బట్లలాగా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. కింద ప్లాస్టిక్ కవర్ వేసుకోవడం వల్ల మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతుంది. అలాగే తీసుకునేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుందండి.
కొంచెం నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకుంటూ అలాగే చేతికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. బొబ్బట్లు ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతాయి. ఒకవేళ మీకు చేతితో కానీ రాకపోతే చపాతీలు ప్రిపేర్ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఇలా ఈజీగా రోల్ చేసుకుంటే మనకి బొబ్బట్లు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్లను వేసుకొని ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది బొబ్బట్లకి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ బొబ్బట్లను సిమ్లో పెట్టి 3 మినిట్స్ పాటు 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి గట్టిగా అయిపోతాయండి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కూడా ఫ్రై చేసుకొని ఒక హాట్ బాక్స్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కేసరి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మరి వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.